హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శైలు 143 అండి. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? సో నేను వెళ్ళేది మా పాప స్కూల్కి. ఇప్పుడే ఎందుకు వెళ్తున్నారు అనుకోకండి, యాక్చువల్గా ఆమెకి 3rd నుంచే స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. సో ఫస్ట్ మనం స్కూల్కి వెళ్ళి చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే బుక్స్ కదండి. వితౌట్ బుక్స్ ఎవరు స్కూల్కి వెళ్ళలేరు. ఆమెకి ఇప్పుడు హాఫ్ డే స్కూల్సే కాబట్టి స్కూల్కి వెళ్ళట్లేదు. 12th నుంచి ఫుల్ డేస్. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఆమె స్కూల్ మొత్తం చూసుకొని ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. సో అంత ఒక రౌండ్ మమ్మీ నా స్కూల్ని కూడా చూపించంటే చూపిస్తున్నాను. సో మా బాబు ఇక్కడ స్కూల్ అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు కూడా. సో ఫైనల్గా బుక్స్ అయితే తీసుకొని వచ్చేసింది. సో వీళ్ళ స్కూల్లో ఏంటంటే ఓన్లీ వర్క్ బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఇస్తారు. సో మనం మళ్ళీ ఈమెకి సపరేట్గా నోట్బుక్స్ అనేది బయట తీసుకోవాల్సి వస్తుంది. సో నేనైతే ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను. సో నేను ఎప్పుడు ఈ వేలో వచ్చినా ఈ వ్యూ మాత్రం భలే అనిపిస్తుంది నాకు. సో ఫైనల్లీ ఐ రీచ్ ద షాప్ అన్నమాట. సో ఇక్కడికి ఆమెకు కావాల్సిన నోట్బుక్స్ అనేది అంకుల్ చూసుకొని మాకు ఇక్కడ మాత్రం అంకుల్ తెచ్చిచ్చేస్తున్నాడు. ఇవి తీసుకొని ఇంకేం కావాలని అడుగుతున్నాడు అంకుల్ నన్ను వచ్చి. సో స్టిక్కర్స్ కావాలని అడగంగానే మా పాపకి ఇచ్చేయంగానే సో తనకి కావాల్సిన నచ్చిన స్టిక్కర్స్ అయితే తీసేసుకుంది. సో ఫైనల్లీ అంకుల్ అయితే వేరే అంకుల్ వచ్చి ప్యాక్ చేసి ఇచ్చేసాడు. సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాక ఇంకేం పని అండి, ఫస్ట్ ఆ బుక్స్ అన్నీ తీసేసి సో తను ఫస్ట్ చూసుకుంటుంది ఏమేమి బుక్స్ వచ్చాయో. సో ఇంకా ఆమె మండే నుంచి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టైం లేదని ఇంకా నేనైతే స్టార్ట్ చేసేసానండి అట్టలేయడం. సో నేను త్వరగా అట్టలు వేసేస్తుంటే మా పాప పక్క నుంచి ఇంకా ఆమెకి స్టిక్కర్స్ తెచ్చుకుంది కదా, లేబర్స్ అన్నీ అతకబెట్టేసుకుంటుంది. బుక్స్ కొన్నంత ఈజీ కాదండి అట్టలేయడం. మినిమం నాకైతే ఒక 1 hour టైం పట్టింది. సో ఇప్పుడు వీడియోలో అయితే ఇంత ఫాస్ట్గా అనిపిస్తుంది. సో చిన్నప్పుడైతే మాకైతే మా పేరెంట్స్ వేసి ఇచ్చేవాళ్ళు కాబట్టి అంత తెలీదు మనకి. సో అగైన్ మనం మన పిల్లలకి వేస్తుంటే తెలుస్తుందండి మన పేరెంట్స్ అప్పుడు ఎంత కష్టపడ్డారు అనేది. నిజంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు కదా, కొత్త బుక్స్, కొత్త బ్యాగ్, సో ప్రతి ఒక్కటి టిఫిన్ బాక్స్ దగ్గర నుంచి కొత్తగా ఉండేసరికి. సో ఫైనల్లీ నేనైతే అన్ని బుక్స్ వేసేసానండి. లాస్ట్లో ఏదో ఒక 2-3 బుక్స్కి మా హస్బెండ్ హెల్ప్ చేశాడు. సో ఇక్కడ నేను నా పని చేసుకుంటుంటే మా బాబు ఇక్కడ వాడి పని వాడు చేస్తున్నాడు. సో మా సింధు అయితే ఫుల్ బిజీగా ఉంది స్టిక్కర్స్ అతకబెట్టుకోవడం వల్ల. సో ఇన్ని బుక్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా తను ఫైనల్లీ తన కొత్త బ్యాగ్లో ఫుల్ ఎగ్జైట్మెంట్గా పెట్టేసుకుంటుంది బుక్స్. సో నిజంగా ఇది ఒక పెద్ద టాస్క్ పేరెంట్స్కి, పిల్లలకి ఫుల్ హ్యాపీ. ఇంకా సో బుక్స్ పెట్టుకోవడమే కాదండి, అవి చదవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో మా పాపకు అదే చెప్తుంటే తను నన్ను వీడియోది అంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డూ సబ్స్క్రైబ్ అండి. బాయ్ బాయ్. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.